ఎప్పుడైతే విద్య ప్రైవేటీకరణ మ్యాక్సిమం అయిపోతుందో దశలో ప్రైవేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో కార్పొరేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో మా కాలేజీలో చదివిన వాళ్ళకే నెంబర్ 1 నుంచి 1000 ర్యాంకులు ఫస్ట్ మేమే అని చెప్పుకోవడం కోసం పబ్లిసిటీ ఒక మీడియా ద్వారా విభజించినటువంటి లీలా పేపర్ మొత్తం యాక్టివ్ యాడ్స్ ఒక్కొక్క యాడ్ లాక్స్ రూపీస్ హౌ దే ఆర్ గివింగ్ హౌ దే ఆర్ గివింగ్ అండ్ హౌ మచ్ దే ఆర్ డూయింగ్ బిజినెస్ విత్ ఎడ్యుకేషన్. ఇలాంటి దశలో మా కాలేజీలో చదివిన వాళ్ళకి ర్యాంకులు రావాలని ఒక కృత్రిమ పేపర్ చేస్తూ విద్యా వ్యవస్థ దృష్టిస్తున్నారు. సో ఆ రకంగా మన రాష్ట్రంలో కాదు భారతంలో చాలా రాష్ట్రాల్లో వీళ్ళ పేపర్ జరుగుతున్నాయి కాలేజీలో. కాలేజీ చేసి అయిపోయిన తర్వాత మనందరూ ఎక్కడికి పెడతామండి, ఉద్యోగాలు పెడతాం. ఉద్యోగాలు పెడుతుంటే ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాయాలనుకుంటే అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అన్న ఒక నోషంతో ఒక వ్యాపార దృక్పథంతో ఒక మార్కెట్ అయిపోయి అక్కడ కూడా పేపర్ లీక్ చేయండి. ఉదాహరణ తీసుకోండి, రీసెంట్ గానే ఎంబీబీఎస్ పిహెచ్డి రాసిన వాళ్ళు చాలా మందికి నీటి విషయంలో గుర్తుపెట్టుకుంటాం. గుజరాత్ లో బీభత్సక పేపర్ లీక్ జరిగిపోయి ఒరిస్సా, గుజరాత్, యూపీ, మహారాష్ట్ర, ఢిల్లీ మొత్తం కుదేరైపోయింది. ఇంత పేపర్ లీక్ జరిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నాయి? ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఎందుకు సిస్టమ్, ఎందుకు కాన్స్టిట్యూషన్ పేపర్ లీక్ జరగకూడదు. విద్యను మనం కాపాడుకోవాలి అనే అంశాన్ని తెలియని చిత్రమని యూనివర్సిటీ పేపర్ లీక్. కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ చూడాలి. అన్నింటి నుంచి ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేయాలి అని ముఖ్యంగా చెప్పారు. ఈ ప్రైవేటైజేషన్, కార్పొరేటీకరణ, ఈ మాఫియా దందాలు, ఎడ్యుకేషన్ ఉండకూడదు. మొత్తం రూలు చేయాలి. ప్రభుత్వం విద్యను కాపాడుకోవాలి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి, విద్యని వైద్యుని త్యాగం చేయాలి అనే విషయాన్ని చెప్పాను. ఇష్టం ద్వారా నేను చెప్పినప్పుడు ఇంకా భాష యాదగిరి గారు చెప్తున్నారు, వరవరరావు గారు శాస్త్రి, సాయిబాబా శాస్త్రం మిమ్మల్ని కూడా పెడుతున్నాం అనుకుంటేనా పెడతానంటుంటే నేను వరవరరావు గారు అంత సాయిబాబా గారు అంత గొప్పని కాదు. నేను మామూలు విషయం కామన్నా నేను నా ఊటును అర్థం చూసుకుంటా. ఇక నా అభ్యర్థాలు ఏంటంటే ఈ సినిమా నేను ఆగస్టు 22వ తారీఖు రిలీజ్ చేస్తున్నానండి. ఆగస్టు 1 కదండి, ఆగస్టు 22 టైమ్స్ సినిమాను చూడండి, ఆదరించండి. ఏమాత్రం బాగున్నా 10 మందికి చూడమని చెప్పండి. ఇంకా ఇలా చిత్రాలు తీయడం నా గురించి శక్తిని ప్రసాదించండి. ఇదే నాకు చెప్పండి. ధన్యవాదాలు మీకు. థ్యాంక్స్ అండి.